నమస్తే రా మామ అందరికీ. సో, చాలామంది ఫ్రాన్స్‌లో జాబులు ఎలా, ఏంటి ప్రాసెస్ అని అడుగుతున్నారు. మెసేజ్‌లు పెడుతున్నారు. సో, వాళ్ళందరికీ వీడియో క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఎలాగ ఏంటనేది. ఏమేం డాక్యుమెంట్స్ యూజ్ అయితాయి, ఎలా అప్రోచ్ ఎలా చేసుకోవాలి ఏంటని. సో, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ అందరూ. ఎండ్ వరకు చూడండి. మొత్తం క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూరోప్‌లో జాబ్ చేయాలంటే మీకు అక్కడ ఒక కంపెనీ మీ మీద మీకు జాబ్ ఇస్తున్నట్టు ఒక డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేయాలి. ఆ డాక్యుమెంట్ ద్వారా మనము వీసాకైతే అప్లై చేసుకోవచ్చు. లేదా కంపెనీ అప్లై చేస్తే కంపెనీ అప్లై అయితే లేదంటే మనం అప్లై చేసుకోవచ్చు. ఇది కాకోకుండా మామూలుగా జాబ్ సీకర్ వీసా ఉంటదనమాట. అది 3 మంత్స్ ఏమో వస్తది వీసా అది. అది కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి మెయిన్ ఏముండాలంటే మీ స్కిల్డ్ మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అలానే మన వీఎఫ్ఎస్‌లో ఎళ్లి అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి వీఎఫ్ఎస్ ఇచ్చేసి అక్కడ కనుక్కొనేస్తే క్లియర్‌గా మీకు 3 మంత్స్ జాబ్ సీకర్ వీసా వచ్చేస్తదనమాట. ఇదొకటి. సెకండ్ వచ్చేసి మీకు ఆల్రెడీ అక్కడ కంపెనీలో ఒక జాబ్ వచ్చేస్తే, జాబ్ వచ్చిందనుకో, ఆ జాబోలే మీకు ఇస్తారనమాట. నీకు జాబ్ వచ్చినట్లు పేపర్. మనం ఆ పేపర్ 30 అప్లై చేస్తే మీకు జాబ్ వచ్చినట్ల మీకు వీసా ఈజీగా వచ్చేస్తదనమాట. అది మీరే అప్లై చేసుకోవచ్చు. లేదా ఏజెన్సీ త్రూ అయినా పోవచ్చు. ఇవన్నీ కాకోకుండా ఏజెన్సీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. మామూలుగా లోకల్ వర్క్స్‌కి ఆటోమొబైల్ ఫీల్డ్ వర్క్‌కి, లేదంటే ఇంకో క్యాంటీన్ వర్క్‌కి, రెస్టారెంట్స్‌కి ఇలాగా. ఆళ్ళకి గూడా సేమ్ ఇలానే అనమాట. ఆళ్ళకి గూడా కంపెనీనే ఇస్తది మొత్తము. కాకపోతే వీళ్ళు డబ్బులు ఎలా పే చేస్తారో అదొక కొంచెం తలనొప్పి ఉంటదంతే. మీరు పే చేసేది ఎవరికి పే చేస్తున్నాం ఏంటి అని కొంచెం డీటెయిల్‌గా కనుక్కుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఒకసారి పే చేసినాక తర్వాత మరి చాలా కష్టంగా ఉంటది పరిస్థితి. ఒకసారి ముందు వెనక ఆలోచించి ఎవరికి పే చేస్తున్నాం ఏంటని మీరు చూసుకోండి. ఓకేనా? సెకండ్ అక్కడ ఫ్రాన్స్‌లో సాలరీ విషయానికొస్తే బేసిక్ సాలరీస్ అక్కడ 2000 యూరోస్ నుంచి స్టార్ట్ అవుతదనమాట బేసిక్ సాలరీ. మాక్సిమం ప్యారిస్‌లో మీకైతే అకామిడేషన్ ఇయ్యరు. మీరే ఓన్‌గా అకామిడేషన్ తీసుకోవాలి. అకామిడేషన్‌కి ఒక 700-600 పోయినా సరే, ఇంకొక మీ ఫుడ్‌కి, బెడ్‌కి అదొక 400 పోయినా సరే, మీకు 2000 వచ్చినా 1000 పోయినా సరే ఇంకొక 1000 మిగులుతదనమాట. అంటే మన డబ్బులు ఆల్మోస్ట్ ఒక 92,000, 93,000 మిగులుతది. సో, బెటర్ అనే చెప్పాలి చాలా వరకు. ఇంకా అక్కడొచ్చేసి మామూలుగా లైఫ్ ఎలా ఉంటది ఏంటంటే 6 మంత్స్ వచ్చేసి మంచిగా బాగా సన్నీగా ఉంటది. 6 మంత్స్ ఫుల్ వింటర్ అనమాట. తట్టుకోలేరు, చలి చాలా ఎక్కువుంటది చలి. సో, అలా ఉంటది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే జాబు టైమింగ్స్ వచ్చేసి వీక్‌లీ వీక్‌కి 5 డేసే వర్క్. సండే టు ఫ్రైడే అంతే. ఏ కంపెనీ అయినాకెళ్ళు, ఏ దానికైనా ఎళ్ళు. ఒక రెస్టారెంట్స్ తప్ప మిగతా కంపెనీలు ఏవైనా సరే వీక్‌లీ 5 డేస్ వర్క్ అంతే. రెస్టారెంట్స్‌కొస్తే రెస్టారెంట్స్‌కి వీక్‌లీ 1 డే హాలిడే. అది వెడ్నెస్‌డే ఒకటే హాలిడే. యూరోప్ మొత్తం సేమ్ అదైతే. ఓన్లీ వెడ్నెస్‌డే హాలిడే తీసుకుంటారు మాక్సిమం అని రెస్టారెంట్‌లన్నీ. సో, ఈ 5 డేస్‌లో 8 అవర్స్ మట్టికే గవర్నమెంట్ ప్రకారం క్యాలిక్యులేట్ అయితది. కొన్ని కంపెనీలో దొంగగా ఓటీ ఏపిస్తారు. ఆ ఓటీ డబ్బులు ఏం చేస్తారంటే మీ డేటా అకౌంట్‌కి ఏసేస్తారు. అట్లా కొంతమంది చేస్తారు ఇల్లీగల్‌గా. బట్ అది ఓకే. మామూలుగా కన్సిడర్ అయ్యేది 8 అవర్సే మాక్సిమం కన్సిడర్ అయ్యేది. అలా అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్‌గా అలానే మాక్సిమం రూల్స్ అన్నీ మామూలుగా లోకల్ రూల్స్ అన్నీ యూరోప్‌లో సేమ్ ఉంటాయి మాక్సిమం అన్ని కంట్రీలకి. యాస్ పర్ వీసా ఉంటాయి కదా రూల్స్. అవొచ్చేసి ఏ కంట్రీ ఆ కంట్రీ ఇండివిజువల్. టోటల్ ఇండివిజువల్. ఇప్పుడు హంగేరీకి మామూలుగా ఫ్రాన్స్‌కున్నది జర్మనీకి ఉండదు. జర్మనీకి ఉన్నది ఫ్రాన్స్ ఉండదు. ఇంకొకటి మీకు ఫ్రాన్స్‌లో జాబ్ వచ్చిన తర్వాత మీరు ఫ్రాన్స్‌కొచ్చేసినాక వేరే కంట్రీకి మీరు మూవ్ అవ్వాలనుకుంటే అక్కడ మీరు ఎలా మూవ్ అవ్వచ్చంటే మీకు 2 టైప్స్ ఉంటాయన్నమాట. బ్లూ కాలర్ అండ్ వైట్ కాలర్ అని. అంటే స్కిల్డ్, అన్‌స్కిల్డ్ అని. స్కిల్ ఉన్న వాళ్ళకి బ్లూ కార్డ్ అని ఉంటదనమాట. ఈ బ్లూ కార్డ్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యూరోప్‌లో ఎక్కడైనా జాబ్ ఎత్తుకోవచ్చు. ఆ కార్డ్‌ని ఏ కంట్రీకైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. కానీ అన్‌స్కిల్డ్ ఉంటారు కదా! దాని మీద బ్లూ కార్డ్ ఉండదు. జస్ట్ ఓన్లీ కంపెనీ నేము, మీ నేమ్ ఉంటది అంతే రెసిడెన్స్ కార్డ్ మీద. అలాంటోళ్ళు వాళ్ళందరూ చేంజ్ చేసేకి అవ్వదు మాక్సిమం. కొన్ని కంట్రీస్ మటికి అలౌ చేస్తారు. మాక్సిమం కంట్రీకి అయితే అలౌ చేయరు. అలాంటోళ్ళకైతే అన్ని కంట్రీలు కాదు, కొన్ని కంట్రీలకైతే ఉంటదనమాట. కానీ బ్లూ కార్డ్ ఉన్న వాళ్ళకైతే ఏ కంట్రీకైనా ఎళ్లి వాళ్ళు మార్చుకోవచ్చు కార్డ్ జాబ్ కోసం అని చెప్పేసి. అక్కడ జాబ్ వస్తే వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏముంటదంటే ఇక్కడ మెయిన్‌గా ఏజెన్సీలు నమ్మకని చెప్తా. ఎందుకంటే ఏజెన్సీలు మాక్సిమం ఇప్పుడు
చాలా ఫ్రాడ్ అయిపోయినాయి, మ్యాక్సిమం ఫ్రాడ్ అయిపోయినాయి. డబ్బులు యాక్చువల్గా ముందు జాబులు బాగా వచ్చేటివి ఇండియా వాళ్ళకి, చాలా జాబులు వచ్చేటివి మన ఇండియన్స్కి. సో ఈ ఏజెన్సీ వల్ల మొత్తం జాబులు అనేది ఆపేసిన, చాలా వరకు తగ్గించేసినారు. ఎందుకంటే ఈ ఏజెన్సీ వాళ్ళు మొత్తం రూల్ చేస్తున్నారు మొత్తం. ఇప్పుడు ఏవైతే జాబులు ఉన్నాయో ఫారెన్కి ఫస్ట్ ఏజెన్సీ వాళ్ళే రూల్ చేస్తున్నారు. నా కొడుకులు వీళ్ళతో ట్రై అయిపోవడం, డబ్బులు 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, కొంతమంది 10 లక్షలు కూడా ఇచ్చినారు. సో మేము వచ్చిన టైంలో ఇవన్నీ పరిస్థితులు లేవు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో తిరుగుతున్నాయి అన్నమాట అవన్నీ, ఇట్లాంటివన్నీ. సో మీరు కొద్దిగా ఫోకస్ చేసుకొని పెట్టుకొని ఉంటే ఎలాగ ఏంటని ఈజీగా అయిపోద్ది అనమాట. ఇట్లా రా మామ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైనా చెప్పనీకే సంథింగ్ దీని గురించో ఏదో గురించో సరే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు టెక్స్ట్ ఆర్ మెసేజ్ చేయండి, కామెంట్లు వేయండి. నేను దాని గురించి కనుక్కొని మరి క్లియర్ వీడియో చేస్తా. డైలీ 1 వీడియో పక్కా పెడతాం మనం. ప్రతిరోజు ఒక వీడియో అయితే కన్ఫామ్గా పెడతాను నేను. మీరు ఏ డౌట్ ఉన్నా నాకు అడగండి. నెక్స్ట్ వీడియోలో మీరు ఏది చెప్పినా డీటెయిల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని డాక్యుమెంట్స్తో సహా మీకు తీసుకొని వస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏదైనా సరే నాకు టెక్స్ట్ చేయండి, డోంట్ ఫర్గెట్, ఓకేనా? అలానే మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో ఇంకా ఎన్నో చేయొచ్చు వీడియోస్. ఇంకొచ్చేసి మీరు ఇక్కడ యూరోప్లో ఆల్మోస్ట్ 27 కంట్రీస్ ఉంటాయి. ఈ కంట్రీస్లో మీరు ఏ కంట్రీకి మీకు వర్క్ వీసా వచ్చినా సరే మీరు యూరోప్ మొత్తం తిరిగేయచ్చు. సెంజన్ వీసా ఒక కంట్రీలో మనం 90 డేస్ వరకు స్టే చేయొచ్చు యాక్చువల్గా రూల్స్ ప్రకారం. సో మీరు ఏ కంట్రీకి అయినా తిరగచ్చు వితౌట్ వీసా, విత్ ఫ్రీ వీసా అనమాట. తిరిగచ్చు మొత్తం మీరు ఈ కంట్రీలలో ఆల్మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రకారం పోతేనే కూడా పర్లేదు. మ్యాక్సిమం కంట్రీలు మీరు ఈజీ ఒక 20-30 వేలతోనే కవర్ చేసేయచ్చు ఒక కంట్రీ తిరిగేనికే. మ్యాక్సిమం బస్సులోనే వెళ్ళచ్చు. మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు లాగే సేమ్ ఇవన్నీ. ఫ్రాన్స్, ఇటలీ, రొమానియా, హంగేరి, స్లోవాకియా, పోలాండ్ ఇవన్నీ పక్క ఉంటాయి అన్నమాట. మీరు ఏ వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకా మీరు ఏ రోజైనా సరే ఇప్పుడు టూరిస్ట్ వీసాగా రావాలనుకుంటే దానికి మరి లైక్ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ మీ ఫ్లైట్ టికెట్స్ ఇలాంటివన్నీ డాక్యుమెంట్ పెట్టుకొని మినిమం బ్యాలెన్స్ పెట్టుకొని మీ విఎఫ్ఎస్లోకి వెళ్ళి మీరు మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మ్యాక్సిమం ఏ కంట్రీకైనా సరే 15 డేస్లో వచ్చేస్తుంది వీసా. లోయెస్ట్ యూరోప్లో తక్కువ ఒక 4 కంట్రీస్ ఉన్నాయి, 4 to 5 కంట్రీస్. ఈ కంట్రీస్కి త్వరగా వస్తుంది అనమాట. లైక్ పోలాండ్, స్లోవాకియా, స్లోవేనియా, హంగేరీ, ఇంకొచ్చేసి రొమానియా అనే కంట్రీ. ఈ 5 కంట్రీస్కి మీకు టూరిస్ట్ వీసా తొందరగా వస్తుంది. ఇది బెస్ట్, ఎందుకంటే తొందరగా వచ్చేది, మీరు తొందరగా వచ్చేయచ్చు, తిరిగి వెళ్ళిపోవచ్చు. మిగతా కంట్రీతో పోల్చుకుంటే నువ్వు ఈ కంట్రీలో ఏ కంట్రీకి వచ్చినా సరే నువ్వు యూరోప్ మొత్తం తిరగచ్చు. మీరు వేరే కంట్రీ స్విట్జర్లాండ్కి వెళ్ళచ్చు, ఏ కంట్రీకైనా తిరగచ్చు, నో వరీ, నో ప్రాబ్లం అక్కడ, ఓకేనా? అదే అనమాట. ఇదిరా మా సంగతి. ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. అయితే ఇంకా మనం లేసిన మంచిగా నెక్స్ట్ వీడియో నాకు అందరూ కామెంట్ చేయండి, డోంట్ ఫర్గెట్ రా మామ. మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమయ్యేది నెక్స్ట్ వీడియో ఏం చేయాలి ఏంటని క్లియర్గా. సో అందరికీ గుడ్ నైట్ మామ. అయితే పడుకోండి, టైం అవుతుంది ఇప్పటికీ సుమారుగా, నిద్ర వస్తుంది మాకు కూడా భారీగా. టైం ఇండియాకి ఇక్కడికి టైం డిఫరెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 3.5 hours అలా ఉంటుంది మామ తేడా. 3.5 hours మించు తేడా ఉంటుంది అక్కడికి ఇక్కడికి. సో అది కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే మామూలు చెప్తున్నా ఎలా ఉంటుంది అని. 6 months 3.5 hours, మరో 6 months 4.5 hours ఉంటుంది 10 డిఫరెన్స్ ఇండియాకి ఇక్కడ యూరోప్ కంట్రీస్కి మ్యాక్సిమం టైం అనమాట. అలాగా మీరు ఫ్యామిలీని రికరింగ్ చేసుకోవాలంటే, లైక్ మీరు ఫ్యామిలీని తెచ్చుకోవాలంటే ఇక్కడికి మీ జాబ్ కోసం వచ్చినాక ఫ్యామిలీని తెచ్చుకోవాలంటే దానికి కూడా ఎలాగంటే EU బ్లూ కార్డ్ ఉండే వాళ్ళకి ఒకటి మ్యాక్సిమం పర్మిట్ అలా, మిగతా దానికంటే దాని వర్క్ ప్రపోజ్ వచ్చిన వాళ్ళందరికీ ఆ ఆప్షన్ లేదు, పీకేసినారు ఇప్పుడు. ఓన్లీ EU బ్లూ కార్డ్ ఉండే వాళ్ళకి మటుకే మన ఫ్యామిలీని కూడా తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. ఫ్యామిలీకి కూడా లైక్ 5 years అయిపోతే PR వచ్చేస్తుంది. PR ఇక్కడ రావాలంటే మినిమం 5 years. 5 yearsలో మీరు ఇక్కడే ఉండి లాంగ్వేజ్ నేర్చుకొని మీ ట్యాక్స్, ఈ 5 yearsలో మీరు ఈ 5 yearsలో కంట్రీని వదిలి మీరు మినిమం 180 days లోపే ఉండాలి. ఎక్కువ ఉంటే కూడా PRకి రాకోకుండా ఏమైనా పాసిబిలిటీ ఉంది, దాని లోపే చూసుకోవాలి మీరు PR రావాలన్నా సరే. ఓకే రా మామ. అయితే ఇంకా టైం అవుతుంది మాకు కూడా. గుడ్ నైట్. అందరు కామెంట్ చేయండి, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. అందరం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. టేక్ కేర్, బాయ్,
గుడ్ నైట్ రా మామ, రేపు కలుద్దాం అంతా. బాయ్ రా మామ, బాయ్. సబ్స్క్రైబ్ చేయరు ఎవ్రీవన్.